వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఒకసారి కొత్త వీడియో. ఫైనల్లీ మనకి కేఎస్ క్యూబ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఇందులో మనకు వచ్చేసి చాలా అయితే యాడ్ అయ్యాయి. అంటే సల్ఫర్ క్యూబ్, అంతేకాకుండా సల్ఫర్ కేవ్ అనే భయం. వీటిని వచ్చేసి మనం 2 మెథడ్స్ మీద అయితే పట్టుకోవచ్చు. మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కేవ్, అంతేకాకుండా మనకి డిజర్ట్ ప్లేసెస్ వచ్చేసి పైన ఉంటుంది ఒక లేక్ లాగా. దీంట్లో మనకు వచ్చేసి చాలా బ్లాక్స్ అయితే యాడ్ చేయలేదు, కానీ ఒక 2 బ్లాక్స్ అయితే యాడ్ చేశాడు. ఒకటి వచ్చేసి సల్ఫర్ బ్లాక్, అంతేకాకుండా పోటెంట్ సల్ఫర్, అంతేకాకుండా సినమైడ్ అని చెప్పి ఇంకో బ్లాక్ అయితే ఉంది. దాంతో పాటు అండ్ సల్ఫర్ క్యూబ్. మనం దీంతో వచ్చేసి చాలా అయితే చేయొచ్చు. సో ఈ ఎపిసోడ్ లో వచ్చేసి మనం ఫైనలీ అప్డేట్ అయితే చూద్దాం. ఇప్పుడు మనకు కొంచెం ట్రావెల్ కి వచ్చేసి మనకు కావాలి చాలా వరకు బ్రైట్ గ్యాస్ వచ్చేసి ఫైనల్ గ్రో అయితే అయింది. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సినవి ఏంటంటే కొన్ని రాకెట్స్, ఎందుకంటే మనం చాలా దూరం అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వచ్చేసి చాలా చంక్స్ అయితే లోడ్ చేస్తాం కాబట్టి మనకైతే మాక్సిమం ఏ దగ్గరలో అయితే అక్కడ ఉండదు. సో కొంచెం ఇన్వెంటరీ అయితే ఖాళీ చేసుకుని, అండ్ మీ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇక్కడైతే ఒక పెద్ద థింగ్ అయితే మిస్ అవుతుండాలి. దాన్ని అంతా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టా. సో ఇంకా దాని అయితే మైండ్ చేస్తాను. మనం ఎపిసోడ్ డే 500 కాకుండానే చూసారు కదా, మనకు డే 241 ఇప్పుడు వచ్చేసి. మనకు అంతేకాకుండా ఇప్పుడు ఇక రాకెట్స్ అయితే కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసా. ఇప్పుడు ఒక షల్కర్ బాక్స్ అయితే తీసుకుందాం. అండ్ ఇప్పుడు దీంతో పాటు కొన్ని బకెట్స్, ఎందుకంటే మనం సల్ఫర్ క్యూబ్ ని వచ్చేసి బకెట్స్ తోనే పట్టుకోగలం. సిక్స్ అయితే తెచ్చుకుందాం. అండ్ దాంతో పాటు మనకు కొన్ని షల్కర్స్ కూడా కావాలి మనం, ఎందుకంటే మనం ఓకే. ఇంకా ఈ షల్కర్లు వచ్చేసి కొత్తగా యాడ్ చేసిన బ్లాక్స్ అయితే తీసుకొద్దాం. ఇంకా ఎలాంటి లేట్ లేకుండా మన అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఈ ప్లేస్ దగ్గరికి అయితే ఎక్కువ అయితే వెళ్ళలేదు కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక్కసారి ఆగండి. ఇప్పుడు మనకి బయోమ్ దీన్ని వచ్చేసి ఆల్వేస్ అయితే పెట్టుకుందాం. అండ్ సో ఇప్పుడు వచ్చేసి మనకు తెలుస్తుంది మనం ఏ భయం దగ్గర ఉన్నాం అని చెప్పేసి. అండ్ నేను వాల్యూమ్ కూడా కొంచెం తగ్గించుకుంటా. అండ్ నౌ ఇట్స్ బెటర్. అండ్ నేను ఆల్రెడీ జంగిల్ దగ్గరికి అయితే వచ్చేసాను, ఎందుకంటే మనకి బ్యాంబూ అయితే తెచ్చాను స్టార్టింగ్ లో. అండ్ దాంతో పాటు జంగిల్ ట్రీస్ కూడా ఇక్కడ నుంచి తీసుకొచ్చా. ఇక్కడైతే మనకి డిజర్ట్ అయితే ఉంది కదా, ఇలాంటి ప్లేసెస్ లోనే మనకి పైన కనబడుతుంటాయి. నాకు గేమ్ అయితే కొంచెం లాగ్ అవుతుందంటే ఇది మనం డిస్కవర్ చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు వరకు చంక్ అయితే లోడ్ అవ్వలే. సో ఇక్కడ అక్కడ ఉండాలి ఐ థింక్ సో. టెంపుల్ అయితే ఉందంటే నో గాస్, ఇక్కడికైతే వచ్చాను నేను. మనం వచ్చేసి మన స్పాన్ దగ్గర నుంచి మైనస్ లోకి అయితే వెళ్ళిపోవాలి, ఎక్స్ లెవెల్. సో చూద్దాం మనకైతే దొరుకుతుందో లేదో ఈ ఎపిసోడ్ లోనే. సో డెఫినెట్లీ వచ్చేసి దొరికిందంటే నేనైతే చాలా ఫార్మ్స్ అయితే బిల్డ్ చేస్తా. అండ్ ఇక్కడ వుడెడ్ బ్యాడ్ ల్యాండ్స్ అంట, నో ఇక్కడ కూడా లేదు అది. నాకు తెలిసి నేను ఇదే అనుకుంటున్నా. అండ్ గైస్, సో ఫైనల్లీ మనకు వచ్చేసి కొత్త భయం అయితే యాడ్ చేశారో అదైతే దొరికేసింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సల్ఫర్ క్యూబ్స్ అయితే స్పాన్ అవ్వవు, మనం వచ్చేసి దీని కిందకి అయితే వెళ్ళాలి. అండ్ సో చూసారు కదా, ఇది వచ్చేసి సల్ఫర్. అండ్ ఇదే సల్ఫర్ స్పైక్. అండ్ ఇది వచ్చేసి మనకి కొంచెం పాయిజనస్ వాటర్ అనమాట, మనకైతే నాజిల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఈ సల్ఫర్ స్పైక్ వచ్చేసి మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన డ్రిప్ స్టోన్ లాంటి పాయింటెడ్ డ్రిప్ స్టోన్ లాగానే ఇది సల్ఫర్. అండ్ ఇదే సినాబర్ అండ్ టఫ్. నాకు తెలిసి దీని కిందకైతే మనం వెళ్ళామంటే మనకి దీని కింద అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, అండ్ లెట్స్ ట్రై. దీని కింద ఉంటదేమో. గైస్, కింద అయితే నాకు కొంచెం లైట్ గా అయితే టచ్ అయినట్టు అయితే అనిపిస్తుంది భయం. అండ్ సో ఓకే, ఇంకా కిందకైతే వెళ్దాం. మనం వచ్చేసి ఎందుకు రా అలా కొడుతున్నారు. అండ్ ఓకే, అండ్ ఇక్కడ నుంచి అయితే వచ్చాం కదా మనం. లేదు బ్రో, వెళ్ళాను వదిలేదా లేరు అసలు. ఇంకా దొరికాను కదా అని చెప్పి మామూలుగా కొట్టట్లే. అండ్ కొంచెం ఫుడ్ అయితే తినడం బెస్ట్ మనం.
అండ్ ఫైనల్లీ వచ్చేసాం. అండ్ ఇక్కడే మనకు వచ్చేసి దొరుకుతుంది. నేను అనుకున్న రాకెట్స్ అంటే మనకు ఒక స్టాక్ కూడా కంప్లీట్ అవ్వలేదబ్బా. అండ్ లిటరల్లీ మనకి ఇంత పెద్ద బయోమ్ అయితే దొరికింది. అండ్ నేను ఎలా వచ్చానో చూసుకోకపోతే మనం తెలుస్తుంది కదా, ఇంకా మామూలుగా కష్టపడలే. ఇప్పుడు వచ్చేసి నేనైతే మర్చిపోయా ఎక్కడి నుంచి వచ్చానో, కనబట్టలేదు నాకు. ఎనీవేస్ కేక్ ఓపెనింగ్ కూడా లేదబ్బా బయటకు వెళ్దాం అంటే. ఇంకా అంతే గైస్, మన లక్ కోసం మీకు తెలిసిందే కదా. ఓకే, ఇంకా ఎలాగో వచ్చాం కాబట్టి ఇంకా నాకైతే కనబట్టలేదు మనం ఎలా వచ్చాం. ఎనీవేస్ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎక్కువ కలెక్ట్ చేసుకున్నాం సల్ఫర్. దీని నుంచి అయితే మనం పుటెడ్ సల్ఫర్ అండ్ ఎనీవేస్ మనకు వచ్చేసి ఇది దీని లుక్ వచ్చేసి నాకు నచ్చింది. దీంతో మనం కొన్ని క్రేజీ బిల్డ్ హ్యాక్స్ అయితే చేయొచ్చు, వాటిని కూడా చూపిస్తా. అండ్ ఇక్కడ అదే సల్ఫర్ క్యూబ్, అది వచ్చేసి నాకు చాలా క్యూట్ గా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనకి స్లైమ్ కి కొంచెం దగ్గరగానే ఉంటుంది. అండ్ ఇదేంటి అబ్బా మనలకి ఇంత వరస్ట్ గా అయితే ఏడ్చింది ఈ వరల్డ్ లో, అండ్ ఇంకా స్టిల్ మనం ఈ వరల్డ్ లో బతుకున్నాం అంటే చాలా నాకు డౌట్ గానే ఉంది. ఇంకా ఎక్కడైతే ఇది ఉంది కదా, దీన్ని తీసుకుందాం. అండ్ నో ఇక్కడైతే నాయిస్ ఎఫెక్ట్ వస్తుంది మనకి. ఎక్కడ ఉంది కదా. అండ్ ఈ సల్ఫర్స్ వచ్చేసి మనకి ఎలా బిహేవ్ చేస్తాయంటే, మనం దానికైతే ఒక బ్లాక్ అయితే ఇవ్వచ్చు. దానిలో అయితే అది బిహేవ్ చేస్తుంది. అంటే మనం దాన్ని కొడితే ఆ బ్లాక్ ఎంత వెయిట్ ఉంటుందో దానిలో అయితే అది కదులుతుంది. సో అంతే, మనకి సల్ఫర్ వల్ల యూజ్. కాకపోతే అది చూడడానికి మనకి స్లైమ్ అయితే ఉంటది, బట్ అదైతే స్లైమ్ అయితే కాదు. ఎందుకంటే స్లైమ్ కి అవి దగ్గర చుట్టాల్లా ఉంటాయి, కానీ దగ్గర శత్రువులు. ఎందుకంటే అవి స్లైమ్ అయితే తింటే. సో నేను వాటిని మల్టిప్లై చేసేటప్పుడు అయితే మీరైతే చూడొచ్చు. ఇవైతే ఇంకెక్కువ కలెక్ట్ చేసుకుందాం. అండ్ నాకు వచ్చేసి సల్ఫర్ క్యూబ్స్ వచ్చేసి కొంచెం మనం ఎన్ని బకెట్స్ చేసుకున్నాం అన్ని వస్తే సరిపోతుంది నాకు. ఎందుకంటే మనం తర్వాత పైకి వెళ్ళక మల్టిప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎందుకు అబ్బా స్కెలిటన్స్ అలా వేసుకుంటున్నారు నన్ను, వాళ్ళని ఏం చేశాను అసలు నేను. మనకి ఈ వరల్డ్ వచ్చేసి హాస్టల్ మాబ్స్ తో ఉండేది ఎక్స్పీ ఫామ్ కూడా ఏం లేదు కదా మనకి. ఎంటర్మెంట్ వచ్చేసి హాస్టల్ మాబే, బట్ ఓవర్ వరల్డ్ కూడా ఉంటాడు. కానీ మనం దాంట్లో ఇదేనబ్బా మన లక్ ఎలా ఉంటది, మనం ఏం చేయలేం. ఎందుకంటే మన వరల్డ్ వచ్చేసి మన బతుకైతే అయిపోయేలానే ఉంది, ఇంకెలా ఉంటాయి. సో చూద్దాం ఇంకా ఈ వరల్డ్ ఎన్ని రోజులు అయితే సర్వైవ్ అయితే అవుతామో. నాకు తెలిసి ఇప్పటికే అక్కడ చూపించాను కదా 200 డేస్ అయితే క్రాస్ చేస్తాం. ఇప్పుడు నాకు వచ్చి 2 సల్ఫర్ క్యూబ్స్ అయితే ఉన్నాయి కదా, అండ్ ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇందులో ఫైర్ వర్క్స్ ఉన్నాయి కదా ఇది. అండ్ ఇందులో వచ్చేసి ఇంకా వీటిని అయితే పెట్టుకుందాం. కాదు తర్వాత వచ్చి అయితే కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం సల్ఫర్ క్యూబ్స్ అయితే కావాలి. సో చూద్దాం. వాటిని వచ్చేసి చాలా క్రేజీగా అయితే వాడుతున్నారు చాలా మంది యూట్యూబర్స్. ఎందుకంటే మన డ్రై గ్యాస్ అయితే ఉంది కదా, దాని మీద అయితే నుంచుని ఈ సల్ఫర్ క్యూబ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని అయితే లీడ్స్ అయితే పెట్టుకుని దాంట్లో అయితే టీఎన్టీ అయితే పెడుతున్నారు. అండ్ వాటిని ఎప్పుడైతే ఒక ప్లేస్ దగ్గర తీసుకెళ్ళి వదులుతున్నారో ఇంకా అప్పుడు ఇంకా అవి వచ్చేసి ఒకేసారి పేలుతున్నాయి. అండ్ ఇంకొక 3 అయితే తీసుకెళ్దాం. ఎక్కువ వచ్చేసి ఇవి మనకి లష్ కేవ్స్ దగ్గరికి వీటికి అయితే కొంచెం కలిసి అయితే ఉంటున్నాయి. అండ్ ఇటున్న ప్లేస్ దగ్గర వచ్చేసి కొంచెం ఎమిస్ట్ జియోడ్స్ కూడా ఉంటున్నాయి. అండ్ ఇంకా ఇది ఒకటి ఉంది. అండ్ లోపల దాన్ని బేబీ వర్షన్ అయితే ఉంది. సో అది కూడా పెద్దదైతే అవుతుంది. సో మీకు బేస్ దగ్గరికి వెళ్ళాకైతే చూపిస్తా చాలా. అండ్ ఇక్కడ ఎందుకు అబ్బా స్కై వచ్చింది. ఎనీవేస్ అండ్ ఇంకొకటి నా ఒక్క ఓకే వచ్చింది. అండ్ స్టిల్ నేను ఎలా వచ్చానో అయితే నాకు అదైతే కనబట్టలేదు. ఇందాక నుంచి నేను ఎత్తుక్కుంటున్నా ఎలా వచ్చానో తెలిస్తే అలాగే వెళ్ళిపోదామని. బట్
ఓకే. ఏదైనా దొరికితే అందుకే కంగారు పడకూడదు అబ్బా. చూసారు కదా ఇప్పుడు నేను పైకి వెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నాను. నో, నాకైతే కనబడట్లేదు అది. ఇదేంటబ్బా ఇక్కడ గోడలు ఉన్నా సరే ఇక్కడ నుంచి సన్లైట్ వచ్చేస్తుంది. యా, ఓకే అండి. ఇక్కడ వచ్చేసి వే పాయింట్, ఐ మీన్ ఇక్కడైతే మార్క్ చేసుకుందాం మనం. అండ్ సల్ఫర్ కేవ్ అని అయితే పెడదాం. నో, సల్ఫర్ కేవ్. అండ్ యా, ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. మనం పెద్ద దూరం కూడా రాలేదబ్బా మన బేస్ దగ్గర నుంచి. ఒక 200 మీటర్స్ అయితే దూరంగా వచ్చాం. ఎందుకంటే నాకు ఈ ప్లేస్ అయితే నేను ఇప్పుడున్న చంక్స్ అయితే లోడ్ చేయలేదు అనుకుంటున్నాను. అండ్ ఈ బయోమ్ వచ్చేసి ఆపేద్దాం. నేనైతే కొంచెం రాంగ్ గా చూసా. అది 200 కాదు, 2000. పర్లేదు, మనం దూరం వచ్చాం, బట్ పర్లేదు. అది వచ్చేసి పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. నేనైతే ఇంకా దూరంగా అయితే వెళ్ళాలేమో అనుకున్నా. ఎనీవేస్, కొంచెం ఎర్లీగానే దొరికేసింది మనకి. అండ్ రాకెట్స్ అయిపోయినాయి. యా, అండ్ వచ్చేసాం మన బేస్ దగ్గరికి. ఇప్పుడు వచ్చేసి మీకు కొన్ని ఈ వీటితో వచ్చి కొన్ని ఒక టైప్ ఆఫ్ బిల్ హ్యాక్ అని చెప్పొచ్చు దాన్ని. అండ్ ఈ బ్యానర్స్ వచ్చేసి నేనే డిజైన్ చేశాను. సో చెప్పండి, ఈ బ్యానర్స్ మీకు ఎలా అనిపించాయో. నాకైతే నచ్చింది ఎంత డిజైన్ చెప్పేసి మన ఇంటి దగ్గర. అండ్ ఈ డోర్స్ అయితే నేను క్లోజ్ చేయకుండా వెళ్ళిపోతున్నా. ఒకవేళ కనుక క్రేపర్ అని ఎంటర్ అయిందంటే ఇంకా అయిపోయినట్టు మన బేస్ ఫస్ట్. అండ్ ఇప్పుడు నాకు కొంచెం డీప్ స్లైడ్ కావాలి. అండ్ యా, అండ్ గ్లాస్ కూడా. అండ్ వాటర్ ఉంది కదా. యా, ఎందుకు వెళ్ళిందబ్బా. యా, వాటర్ అయితే ఉంది. అండ్ ఒకసారి ఆగండి, నా దగ్గర అయితే సల్ఫర్ అయితే ఉంది కదా. ఇంకొక సల్ఫర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీటి నుంచి కూడా మనం సల్ఫర్ అయితే చేసుకోవచ్చు అంట. గుడ్ టు నో, పర్లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి దీంతో పోటెంట్ సల్ఫర్ బ్లాక్ అయితే చేద్దాం. నో పోటెంట్, యా, ఒకటి సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి యా, అండ్ ఎక్కడ బిల్డ్ చేద్దాం అబ్బా దీన్ని. అయితే ఇక్కడ ఒక ఏరియా అయితే క్రియేట్ చేసా. సో చూపిస్తా. యా, ఇదే. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద కొండ ఉండాలి, బట్ క్లియర్ చేసా మనం ఏదైనా బిల్డ్స్ కట్టుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడైతే బిల్డ్ చేద్దాం. అండ్ ఇక్కడ పోటెంట్ బ్లాక్, ఐ మీన్ పోటెంట్ సల్ఫర్. అండ్ 1 2 నో 3 4. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి గ్లాస్ అయితే పెడదాం. 1 2 1 2 1 2 అండ్ 1 2 3 అండ్ 4. యా, ఇంతకు మించి వచ్చి ఇంకా పైకి అయితే వెళ్తుంది. మీరు అనుకోవచ్చు ఏంటి పైకి వెళ్దాని, చూపిస్తా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక యా, అండ్ ఈ వాటర్ బకెట్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ కొంచెం వాటర్ కూడా కావాలి మనకి. యా, ఇక్కడ ఉంది. అండ్ యా, ఇక్కడ ప్లేస్ చేద్దాం. అండ్ దగ్గరలోనే ఇక్కడ మనం ట్రేడింగ్ హాల్ దగ్గర వచ్చేసి నేను లావ్ అయితే ప్లేస్ చేసా. ఐటమ్స్ ఎక్కువైపోతున్నాయి ఇందులో పడేదామని. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే అండ్ ఇప్పుడైతే దీన్ని చూడడానికి అయితే రెడీగా ఉండండి. అండ్ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే గైస్, ఇది మీరు మీ వల్ల కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి ఓకే. అండ్ మీరు అనుకోవచ్చు ఇదేంటబ్బా ఫస్ట్ సల్ఫర్ క్యూబ్ చూపించకుండా ఇదన్నీ చూపిస్తున్నానని. ఫస్ట్ వచ్చేసి మనం బ్లాక్స్ నుంచి దాని తర్వాత ఈ మాప్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు డైరెక్ట్ పైన పెడితే సరిపోద్ది కదా అని. కాదు, మనం ఒక్కొక్క ఐ మీన్ ప్రతి బ్లాక్ స్టోర్స్ అయితే కావాలి. అండ్ 2 యా, ఓకే, చూసారు కదా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకి లావా వల్ల అయితే ఈ గ్రీజ్ ఏదైతే ఉందో నాకు తెలిసి దీని పేరు గ్రీజ్ అనుకుంటున్నా. గీజ్, యా గీజ్.
ఇది వచ్చేసి మనకి రియల్ లైఫ్ లో అయితే లావా దగ్గరికి అయితే మనం ఎప్పుడైతే వెళ్తామో మీరు అన్నది కరెక్టే, మనకి వాల్కనస్ అయితే ఉంటాయి కదా, వాటి దగ్గర అయితే మీకు ఈ గీజ్ అయితే కనబడుతుంది. ఇది మైన్క్రాఫ్ట్ లో అయితే యాడ్ చేయడం కూల్ థింగ్. మీరు రియల్ లైఫ్ లో అయితే వెళ్ళకండి, మాడిపోతారు. ఓకే అండ్ ఇప్పుడైతే ఇది వస్తుంది కదా, దాని మీదకి ఎక్కితే చూపిస్తా మీకు. చూసారు కదా ఇలా గాల్లాగా అయితే ఎగురుతుంది. ఇది అయితే నాకు క్రేజీగా అయితే అనిపించింది అబ్బాయి. ఇది వచ్చేసి జస్ట్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి ఇంకా ఒక సెకండ్ స్టేజ్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా దీని ఫుల్ పొటెన్షియల్ అయితే ఏంటో చూపిస్తాను ఆగండి మీకు. అండ్ పైన ఒకటి కింద ఒకటి పెట్టాం కదా, నో కిందకైతే వెళ్ళనట్లేదు అబ్బా నన్ను. అండ్ ఫస్ట్ అయితే తీద్దాం. ఆగుతుందా? లేదబ్బా ఇది ఆగట్లేదు. మనం కింద పెట్టాం కదా, ఇంకా అదే ఫాలో అయిపోతుంది. అండ్ సెకండ్ నో. ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ అయితే పెడదాం. అండ్ ఫైనల్లీ ఫోర్త్ ఇది. చూసారు కదా ఎంత పైకి వెళ్తుందో. అండ్ ఇక్కడైతే యాడ్ చేస్తే యా ఇప్పుడు వచ్చేసి మన హార్డ్ కోర్ వల్ల అయితే ఎండ్ చేద్దాం అని చెప్పి నేను అన్నాను. బట్ ఒక్కవేళ కానీ మీ దగ్గర టోటం లేకపోయినా అండ్ నెదరేట్ ఆర్మర్ లేకపోయినా సరే, నెదరేట్ ఆర్మర్ ఉన్నా సరే మీకు రిస్కే. ఒకవేళ ఇవేమి లేకపోతే మాత్రం మీరైతే అసలు ట్రై చేయకండి. ఇప్పుడు చూడండి ఒకసారి మామూలుగా ఇది మళ్ళీ ఎంత హెడ్ తీసుకెళ్తుందో. నా వై లెవెల్ వచ్చేసి ఇప్పుడు 114 ఉంది కదా, ఇప్పుడు చూడండి. యా ఇది నా పరిస్థితి ఇప్పుడు. సో చూసారు కదా కరెక్ట్ టైంకి రెయిన్ కూడా పడుతుంది. అండ్ ఒక్కసారి ఇక్కడ నుంచి పడితే ఇది పరిస్థితి. సో మీరైతే ట్రై చేయొచ్చు, పర్లేదు. అండ్ నాకైతే నచ్చింది ఇది, ఎలాగ ఉంచేదాం. లేదంటే మనం ఏదైనా బిల్ అయితే చేసినప్పుడు ఇలాంటి ఒక 4 బౌండరీస్ కింద పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి, కొంచెం సెక్యూర్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ థింగ్ సల్ఫర్ క్యూబ్. సో దీన్ని అయితే ప్లేస్ చేస్తా చూడండి. ఇదే సల్ఫర్ క్యూబ్. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం బ్లాక్ అయితే పెడదాం. దీనికి స్టోన్ అయితే పెట్టాం కదా, స్టోన్ వచ్చేసి మనకి ఎంత వెయిట్ అయితే ఉంటది. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం కిల్ చేయలేము, అసలు కిల్ అవ్వదు. మనకి నెదరేట్ స్వాడ్ పెడితే కిల్ అవుతుంది, బట్ మనకి ఇలా కొట్టే కొద్ది దగ్గరతోనే ఉంటది అనమాట. సో మనకి దీని దగ్గర నుంచి బ్లాక్ తీసుకోవాలంటే షేర్స్ కావాలి. దేంటి బ్రో మన లక్ ఎలా ఏడిచింది. మనం ఏం చేద్దాం అనుకున్నా సరే మనకి ఏదో తక్కువ అవుతుంది. అండ్ మీరు నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయితే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అయితే వచ్చింది, కొంచెం క్లైమేటికల్ చేంజెస్ వల్ల. అండ్ యాను ఈ లోపల వచ్చేసి ఐరన్ ఉంటుంది నా దగ్గర, ఎందుకంటే చూసారు కదా మనం ఇప్పుడు చాలా చేసాం. అండ్ బట్ ఏది స్మెల్ట్ అయ్యేది లేదు, సో దీన్ని అయితే వాడేదాం. అండ్ దీని ప్లేస్లో వచ్చేసి ఒక డైమండ్ అయితే పెడదాం. అండ్ ఒక షియర్. దాన్ని మనం చంపాలంటే లావా బకెట్ వాడైతే చంపేయచ్చు, బట్ ఎందుకు దాన్ని అనవసరంగా కిల్ చేయడం చెప్పి ఆగుతున్నాను అంతే. అండ్ మన సల్ఫర్ క్యూబ్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇలా చేస్తే అది వచ్చేస్తుంది మనకి. అండ్ ఇప్పుడు వచ్చేసి దీని దగ్గర ఒక ప్లాంక్ అయితే పెడదాం. అండ్ నా దగ్గర వుడ్ అయితే లేదు. అండ్ అండ్ దీన్ని వచ్చేసి ప్లాంక్స్ కింద చేసుకుందాం. అండ్ సో చూద్దాం ఇప్పుడు అది ఎంత హైట్కి అయితే వెళ్తుందో. నాకు తెలిసి సల్ఫర్ క్యూబ్స్ వచ్చేసి డ్యామేజ్ అయితే తీసుకొని అయితే అనుకుంటున్నా, సో చూద్దాం. అండ్ ఏదో ఇది ఇక్కడ ఉందా. అండ్ దీనికి వచ్చేసి ప్లాంక్ అయితే వేద్దాం. ఇదేంటి ఎంత దూరం వెళ్ళిపోయింది. ఓ నో, ఓ ఈ బాబాయ్, ఏంటి బ్రో ఇది ఎక్కడ మాసరామా, ఎంత దూరం వెళ్తుంది ఇది. ఓకే సో చూద్దాం అది ఎంత దూరం వెళ్తుందా. నా దగ్గర నాక్ బ్యాక్ ఉన్న వాళ్ళు వెళ్తుందా, లేదంటే మన వుడ్డే అంత లైట్ గా ఉంటుందా. నేను ఫిష్ తో కొడుతుంటే ఏం ఎగర. ఇదేంటయ్యా ఎలా ఉంది, సరిపోయింది. గ్లాస్ పెడతా సార్, దీని పరిస్థితి అంటే ఆలోచించుకున్నా సార్, ట్రై చేద్దామా. నో, ఇది గ్లాస్ తీసుకోవట్లేదు. ఇది కొంచెం మైన్క్రాఫ్ట్ మోజంగాల్ వచ్చేసి సార్ కొంచెం తెలుగు నాలెడ్జ్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఊలు పెడితే దీని పరిస్థితి ఏంటంటారు. బట్ నా దగ్గర ఇక్కడ అక్కడ ఊలు అయితే లేదు. ఇది వచ్చేసి క్రేజీగా అయితే ఉంది కదా అబ్బాయి.
నాకైతే నిజం చెప్తున్నా వుడ్ పెడితే మాత్రం క్రేజ్ అనిపిస్తుంది ఇది. అండ్ దీన్ని బకెట్ లోకి అయితే తీసుకుందాం. యా అండ్ నాకు తెలిసి దాని హెల్త్ అయితే అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక మీన్ ఈ సల్ఫర్ క్యూబ్ ఫామ్ అయితే కావాలి కదా, ఇది వచ్చేసి చాలా సింపుల్ గానే అయిపోతుంది. అండ్ ఇప్పుడు దానికోసం వచ్చేసి ఫస్ట్ దాన్ని అయితే మీకు చూపించే ముందు ఈ పోర్ట్ ఈ సల్ఫర్ అండ్ సినెబార్ ఏదో ఉంది కదా, దాంతో వచ్చేసి ఏఎన్ రెసిపీస్ మనం చెయ్యొచ్చు అంటే సిమిలర్ టు స్టోన్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే మనం స్టోన్ తో ఏమేమి చేయొచ్చు అవన్నీ చేయొచ్చు వాటితో. అండ్ ఇప్పుడైతే నేను వెళ్ళి మనం ఈ సల్ఫర్ క్యూబ్ ఫామ్ కట్టడానికి ఏమేమి కావాలో తీసుకొస్తా. ఓకే గైస్, నేను మీకు ఈ మెటీరియల్స్ కలెక్ట్ చేసి ఫామ్ అంతా చూపించడం కన్నా సరే అయితే ఫస్ట్ ఆ ఫామ్ అయితే బిల్డ్ చేసాక మిమ్మల్ని కలుస్తా. ఎందుకంటే అది నేను మీకు బిల్డ్ చేస్తా కదా, ఎలా బిల్డ్ చేయాలో అయితే చెప్తాను మీకు. సో దట్ మీరు దాన్ని మీ వరల్డ్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు అండ్ మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ కేఓస్ క్యూబ్డ్ అప్డేట్ వచ్చేసి. అండ్ సో దీన్ని బిల్డ్ చేసాక అయితే మిమ్మల్ని కలుస్తా. ఓకే గైస్, ఫామ్ అయితే బిల్డ్ చేయడం అయితే అయిపోయింది మాక్సిమం. బట్ ఒక లావా బకెట్ అయితే కావాలి. మన దగ్గర లావా అయితే లేదు కాబట్టి కొంచెం నెదర్కి వెళ్ళి తెచ్చుకుందాం. ఎవరబ్బా కొడుతుంది? నీకేం కావాలి ఇప్పుడు? నేను ఏదో శుభ్రంగా అప్డేట్ ఎంజాయ్ చేద్దామని వస్తే మనం మ్యాక్సిమం క్యూబ్ పెట్టినా సరే సేమ్ ఉంటది. బట్ అంటే ఫ్రీక్వెంట్ గా అయితే రాదు. ఇప్పుడు మనకి కంటిన్యూస్ గా వస్తుంది కదా, ఇది వచ్చేసి అప్పుడప్పుడు అయితే వస్తుంది. మీకు చూపిస్తాను ఆగండి. అండ్ దీన్ని ఇక్కడ బ్రేక్ చేస్తే లావా అయితే లావాలు అయితే పడిపోతుంది. ఎక్కడ నుంచి అది తీసుకుందాం. యా అండ్ ఓకే, ఇప్పుడు వచ్చేసి అండ్ ఫస్ట్ టైం మనం స్లీప్ వేద్దాం. ఎందుకంటే ఇంకెలా ఉంటే అక్కడ వచ్చేసి మాబ్స్ అయితే ఉంటాయి, మనకి డిస్టర్బెన్స్. మనం అయితే చాలా రఫ్ అండ్ టఫ్ గా అయితే ఉన్నాం ఈ వరల్డ్ లో, టోటమ్స్ ఉన్నాయని చెప్పేసి. ఆ గ్లాస్ రూమ్ అయితే నేను బిల్డ్ చేస్తాను గైస్, మీకు చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్ లో. అక్కడ ఆటోస్ ఆటో షార్టర్ అయితే బిల్డ్ చేస్తానని చెప్పేసి. బట్ ఆటో షార్టర్ వచ్చేసి రేడ్ ఫామ్ కి అయితే కొంచెం సపరేట్ గా అయితే ఉంది. సో చూద్దాం, దాని మీద ఫ్యూచర్ లో అయితే వర్క్ చేద్దాం. అండ్ ఇది వచ్చేసి కొంచెం పైకి వచ్చేదైతే పెట్టాలి. అండ్ దీన్ని బ్రేక్ చేద్దాం. ఇప్పుడు దీని లోపల ఒక లావా బకెట్ అండ్ ఒక బటన్. అండ్ ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పే కన్నా ముందు ఫస్ట్ వచ్చేసి మీకు అది చూపిస్తాను ఆగండి. ఇది ఏదబ్బా నా బకెట్ అయితే అందులో పెట్టేశాను కదా. ఒక సల్ఫర్ కిడ్నీ అయితే వదులుదాం, అలా తిరుగుతుంది. అండ్ ఈ గేజ్ అయితే వస్తుంది కదా. దీన్ని కరెక్ట్గా ఏమంటారు గుర్తు రావట్లేదు నాకు. సో ఎవరన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ మ్యాగ్మా క్యూబ్ అయితే పెట్టామంటే ఇక్కడ సో చూసారు కదా, మనకైతే అలా వస్తుంది. ఒక టైప్ ఆఫ్ పాయిజనస్ వాటర్ కింద మనకు ఒకేసారి ఇలా పైకి అయితే వస్తుంది. చూపిస్తాను ఆగండి. అండ్ నీకేం కావాలి? ఆగండి, వస్తుంది. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. అదైతే వస్తుంది, ఇంకెందుకు రావట్లేదు తెలియట్లేదు నాకు. బట్ మనం వచ్చేసి అంత కరెక్ట్ గానే బిల్ చేసాం. కింద జస్ట్ చూసారు కదా, ఇలా మనకి అప్పుడప్పుడు అయితే వస్తుంది. ఇలా పైకి మనకి కంటిన్యూస్ గా అయితే రాదు. అంటే సింపుల్ నేను ఒక లావా కింద అయితే ఉందని చెప్పచ్చు మనం. ఇంకంతే. ఒక రియల్ లైఫ్ లో వచ్చేసి మనకి లావా అయితే ఎలా వర్క్ అవుతుందో ఇది వచ్చేసి అలాగే వర్క్ అవుతుంది. అండ్ దీన్ని వచ్చేసి ఇంకా ఫిల్ చేసాడా. అండ్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి కంటిన్యూ అయితే వస్తుంది. అండ్ దీన్ని వచ్చేసి ఇలా పిక్ చేసుకుందాం. అండ్ మనం ఒక ప్లేస్ అయితే కావాలి మనకి దీన్ని వచ్చేసి యాక్టివేట్ చేయడానికి. ఇప్పుడు మనం కింద నుంచి అన్నాం అంటే మనం వచ్చేసి తప్పు చేసాం. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఒక్కసారి ఆగండి, మనకి డౌన్వర్డ్స్కి అయితే తిరిగేసి ఉండాలి. ఒకసారి ఆగండి. లేదబ్బా మనం కరెక్ట్గానే కట్టాం. బట్
నాకైతే ఈ మధ్య కొంచెం ఆవేశం అయితే ఎక్కువైపోయింది. నేను అందుకే కొంచెం కంగారు పడిపోతున్నా. మనైతే కరెక్ట్ గానే బిల్ చేసాము. ఆ లావా అయితే ఫ్లో అయిన వరకు ఆగలేదు అంతే. అండ్ దీన్ని వచ్చేసి దీంతో ఇప్పుడు వచ్చేసి దీన్ని పైకి అయితే వచ్చేలా పెట్టాలి. అండ్ దీని కింద బటన్ అండ్ ఒకసారి ఆగండి. అండ్ దీంట్ లోపల లావా అండ్ ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి సల్ఫర్ క్యూబ్స్ వచ్చేసి అలా ఎగురుతూ ఉంటాయి కాబట్టి వాటికి అయితే డ్యామేజ్ అయితే పడతాయి. నేను అనవసరంగా విన్యాసాలు చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఏం చేయాలంటే ఒకసారి ఆగండి తీసుకుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం దీంట్ లోపల మన సల్ఫర్ క్యూబ్స్ అయితే వదలాలి. నాకు తెలిసి నేనైతే ఒకటైతే ఉంచుకుంటా మన బేస్ లోపల. అండ్ వీటిని అన్నింటిని అయితే పైన పెట్టేసి అన్నిట్లో ఒకేసారి వదులుదాం. అండ్ ఇది ఇది అండ్ ఇది వచ్చేసి మల్టిప్లై అయితే అవుతాయి మనకి. అండ్ ఇప్పుడు వీటి బటన్ ఎలా పెట్టాలి మనం? ఒక్కసారి ఆగండి. నా దగ్గర వాటిని ఏమంటారబ్బా, బ్రీజ్ రాడ్స్ ఏదో అంటారు కదా, అయితే ఉన్నాయి. ఒక్కసారిగా అయితే వెళ్ళి తీసుకొస్తా. దాంతో విన్ఛార్జ్ అయితే చేసి మనం బటన్ ని కిందకి క్లిక్ చేయకుండానే జస్ట్ ఒక విన్ఛార్జ్ అయితే కొడతా అది వచ్చేసి యాక్టివేట్ అయితే అవుతుంది. నేను ఆ ట్రైల్ చాంబర్స్ అప్డేట్ వచ్చిన కొత్తలో అయితే చూసా. అండ్ ఒక్కటి తీసుకుందాం సరిపోద్ది. 4 అయితే వస్తున్నాయి కదా, మోర్ దెన్ ఎనఫ్. ఒకటైతే దాన్ని స్టార్ట్ చేయడానికి అండ్ ఇంకొకటి అయితే దాన్ని ఆఫ్ చేయడానికి. అండ్ ఫ్యూచర్ లో దీని ప్లేస్ వచ్చేసి లాడర్స్ అయితే పెడతాను ఇక్కడ. సో మాబ్స్ ఎంటర్ అవ్వు. అండ్ లావ్ అయితే యాక్టివేట్ అయింది. ఇప్పుడు వచ్చేసి అవి మల్టిప్లై అయితే అవుతాయి. నాకు తెలిసి మల్టిప్లై అయ్యే ఉంటాయి. చూసారు కదా, ఇవి వచ్చేసి అండ్ ఒకటైతే మల్టిప్లై అవ్వలేదు. అండ్ ఇవి వచ్చేసి మళ్ళీ ఒక 20 minutes ఆ టైంలో వచ్చేసి అది గ్రో అవుతాయి. వాటిని ఇప్పుడు మనం ఇన్స్టెంట్ గా గ్రో చేయాలంటే వాటికి వచ్చేసి స్లైమ్ అయితే తినిపించాలి. బట్ నా దగ్గర అయితే స్లైమ్ అయితే లేదు. స్లైమ్ చంక్స్ అయితే అక్కడ ఉన్న నాకు ఇంకా స్టిల్ తెలియవు. అండ్ ఇంకా దీన్ని వాడేసాం అండ్ దీన్ని చేసాం. అండ్ కొత్తగా వచ్చిన బ్లాక్స్ తో వచ్చేసి ఇక్కడ వచ్చిన హౌస్ ఏదో బిల్డ్ చేద్దామా? బాగుంది కదా ఐడియా ఏదో. అండ్ ఇప్పుడు దీంతో వచ్చేసి మనం పాలిష్డ్ సల్ఫర్ చేయొచ్చు. అండ్ సినబార్ అయితే ఉంది కదా, ఒక్కసారి ఆగండి. అండ్ నా దగ్గర ఉన్న షల్కర్ అయితే ఇక్కడ లేదు. అండ్ ఎక్కడ పెట్టాను అబ్బా దాన్ని? ఇక్కడ ఫైర్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ షల్కర్ లో అయితే ఉండాలి కదా, నాకు తెచ్చిన బ్లాక్స్ నాకు తెలిసి అక్కడ ఉంటాయి. అండ్ ఈ షల్కర్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏరియాని అంతా క్లియర్ చేశాను కదా, ఆ ఒక బ్లాక్స్ వచ్చేసి ఇందులో అయితే పెట్టాను. ఇంకా చాలా అయితే ఉండాలి, అయితే వాటిని పాడేసా. అండ్ ఇక్కడ ఎక్కడ లోపలే పెట్టుంటా నాకు తెలిసి. ఎక్కడే పెట్టా దీన్ని. అండ్ దీన్ని ఏదో తీసుకెళ్ళిపోదాం. అండ్ మన వరల్డ్ వచ్చేసి ఇంకా చాలా బిల్స్ అయితే చేయాలనుకుంటున్నాను నేను, మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి. సో వీడియోని ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఛానల్కి అయితే కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి నచ్చిందంటే. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ పెట్టేశాను. ఐ మీన్ అక్కడ ఉంది ఇంకా అది. అండ్ ఇప్పుడు వచ్చేసి వీటితో ఇవన్నీ చేయొచ్చు మనం. అండ్ ఈ సినే బార్ తో వచ్చేసి ఇవి చేయొచ్చు. అండ్ నేను వచ్చేసి పాలిష్డ్ అయితే వాడతా మనకి అవుట్ లైన్ కోసం. వీటిని అంతా తీసుకుందాం. అండ్ ఈ సినే బార్ ని వచ్చేసి లోపల ఫిల్ చేయడం కోసం
తీసుకుందాం. అండ్ దీన్ని వచ్చేసి రూఫ్ కోసం. అండ్ దీన్నే మనం కింద స్టెప్స్ కింద కూడా పెడదాం. అండ్ ఈ హౌస్ని అయితే బిల్డ్ చేద్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి 1 2 3 4 5 అండ్ 6. అండ్ ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 అండ్ మనకైతే ఇంకా కావాలి. ఓకే, ఇంకా నేనైతే వెళ్ళి తెచ్చుకుంటా. ఇంకా వాటిని అయితే వెళ్ళి తెచ్చుకున్నాక ఇంక మిమ్మల్ని అయితే కలుస్తాను. X+30 మోర్ దెన్ ఎనఫ్ సరిపోతాయి. అండ్ ఇక్కడ నుంచి వచ్చాం కదా. నో, నేను వచ్చేసి ఆఫ్లైన్లో దీన్ని 3 or 2 times ఏమో రిపేర్ చేసుకున్నా ఈ లిటర్ అని. అందుకే నేను వచ్చేసి మ్యాక్సిమం చాలా అంటే చాలా చంక్స్ అయితే లోడ్ చేసేసా. ఎందుకంటే ఈ ఓర్స్కి అయితే మైనింగ్ అయితే చేశాను ఆఫ్లైన్లో. అండ్ ఆ గ్లాస్ రూమ్ కోసం కూడా లిటరలీ ఏంటంటే నేను ఈ కేఓస్ క్యూబ్డ్ అప్డేట్ వచ్చాక నేను వీడియో అయితే అప్లోడ్ చేసా టోటమ్ ఫామ్ కోసం. బట్ అప్పటికి నాకైతే తెలీదు. బట్ గేమ్కి అయితే అప్డేట్ వచ్చి నేను అప్డేట్ చేశాను, కేఓస్ క్యూబ్ అని వచ్చింది. బట్ ఓకే, ఇంకా అది అలాగో వచ్చింది కదా, దానికోసం తర్వాత అయితే వీడియో చేద్దామని అనుకున్నానో లేదో అది అప్డేట్ వచ్చిందని ప్రతి యూట్యూబర్ అండ్ యూట్యూబ్లో సగం మైన్క్రాఫ్ట్ కమ్యూనిటీ అంతా క్యూబ్డ్ కేఓస్ అప్డేట్ మీద వీడియోస్ అయితే చేస్తున్నారు. సో దీంట్లో అంత ఇంట్రెస్టింగ్ గా ఏముందని చెప్పి చూసా. సో చూసారు కదా మీరు ఎలా ఉందో. లిటరలీ పోటెంట్ సల్ఫర్ వచ్చేసి ద బెస్ట్ బ్లాక్ ఈ అప్డేట్ లో అయితే యాడ్ చేసింది. అండ్ ఈ సినేబార్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ వచ్చేసాం. ఇక్కడ ఉంది కదా. ఓకే, నేను స్లీప్ అయితే వేసేదా. ఇక్కడ నుంచి నేను బెడ్ అయితే తీసుకొచ్చేస్తాను. అబ్బా, నేను లాస్ట్ ఎపిసోడ్లోనో దాని ముందు ఎపిసోడ్లోనో అయితే నేను బెడ్ అయితే నాతో తెచ్చుకోవడం అయితే స్టార్ట్ చేశాను. బట్ అది స్టిల్ నేను మళ్ళీ ఎక్కడో పెట్టేసాను దాన్ని, ఏ చెస్ట్లోనే ఎక్కడో. ఇదండి. ఓకే. అండ్ ఇప్పుడైతే ఆ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి ఒక విలేజర్ హౌస్ టైప్ లానే అయితే చేస్తా. ఇంకా మాక్సిమం మనం ఏదైనా బిల్డ్ చేయాలనుకుంటే ఇంకా అదే బాగుంటది, విలేజర్ హౌస్. ఎందుకంటే కొంచెం సింపుల్ గా అయితే ఉంటది కదా. అండ్ ఎప్పుడో ఈ అప్డేట్ వచ్చిన స్టార్టింగ్ లో అయితే నేను బెడ్ రాక్ ఎడిషన్ లో వాడా. అండ్ జావా ఎడిషన్ లో వచ్చేసి ఆఫ్లైన్ లో ఫస్ట్ టైం నేను ఇక్కడ ట్రయల్ చాంబర్స్ అయితే చూసినప్పుడు అయితే వాడాను. అండ్ మళ్ళీ ఇప్పుడే వాడా. ఈ విన్ చార్జెస్ కూడా బాగున్నాయి అబ్బాయి, లిటరలీ. అండ్ ఫైనలీ నాకు మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే ఈ వరల్డ్ లో మనం ఈ వరల్డ్ క్రియేట్ చేశాక ఒక అప్డేట్ కూడా వచ్చేసింది. అది వచ్చేసి ఇంక లిటరలీ క్రేజీ. చూస్తుండగానే మనకి వరల్డ్ డేస్ కూడా పాస్ అయితే అయిపోయినాయి. సో మీరు చెప్పండి గాయస్, ఇంక ఈ వరల్డ్ లో వచ్చేసి మనం దీన్ని కంటిన్యూ చేద్దామా, లేదంటే దీనికి సీజన్ 2 అయితే స్టార్ట్ చేద్దాం అన్నదే. అండ్ దీని ప్లేస్ లో కూడా ఇదే పెడదాం. అండ్ దీని కింద కూడా ఓకే, ఇంకా ఇవైతే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనకి స్టేర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ స్టేర్ అయితే ఇక్కడ పెడదాం. అండ్ ఇది ఇక్కడ అండ్ ఇక్కడ. అండ్ ఓకే, ఇంక ఇప్పుడు వచ్చేసి దీనిపైన రూఫ్ అయితే బిల్డ్ చేద్దాం. అండ్ దీన్ని వచ్చేసి ఇక్కడ పెట్టి మనం వచ్చేసి దాన్ని డైరెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటా. బట్ నేను చేసా ఇంకలాగా. ఎనీవేస్,
ఇక సరిపోతాయి. సరిపోకపోతే ఏం చేస్తాం, అది వచ్చి తెచ్చుకోవడం. అండ్ ఇక్కడ బ్లాక్స్ ప్లేస్ చేయలే. అండ్ ఒకవేళ మీరు చెప్పండి బిల్ చేయమంటే నేను ఇక్కడ వచ్చేసి ఒక సల్ఫర్ క్యూబ్ అండ్ ఇక్కడ వచ్చేసి కాపర్ గోళం అయితే బిల్ చేస్తా. బాగుంటది యూనిక్ గా మన వరల్డ్ లో. అండ్ నా దగ్గర ఉన్న స్టేర్స్ అయితే అయిపోయినాయి. నాకు తెలిసి మన దగ్గర ఉన్న సల్ఫర్ కూడా అయిపోయినట్టే ఉంది. అండ్ వీటిని కూడా కట్ చేసుకుందాం. అండ్ యా మోర్ దెన్ ఎనఫ్ సరిపోతాయి. అండ్ ఇప్పుడు వరకు ఇక్కడ అయితే పర్లేదు, బిల్డ్ అయితే బాగానే వచ్చింది. అండ్ కొన్ని కాపర్ ల్యాంటర్న్స్ అయితే యాడ్ చేస్తే యా ఇంకా సూపర్ ఉంటుంది బిల్డ్ అయితే మనం చూడడానికి. ఎందుకు బ్రో నా లక్ ఎలా అయింది అసలు నాకు తెలియక అడుగుతున్నా. మనం ఏ పని చేద్దాం అనుకున్నా సరే జస్ట్ ఒక చిన్న విషయంతో అయితే ఆగిపోతున్నాం. ఇందాక మనకు రాకెట్స్ విషయంలో అలాగే జరిగింది అండ్ ఈ బ్లాక్స్ విషయంలో కూడా. అండ్ దీని లోపల వచ్చేసి ఇంక దీంతో అయితే ఫిల్ చేసేదా. అండ్ ఇంక వీటిని అయితే పెడదా. అండ్ ఇది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా దీన్నే పెడదాం. అండ్ ఫైనల్లీ లుక్ అనేది చెప్పలేం. అనవసరంగానే ఫుల్ పెయిన్ చేశాను, తర్వాత తగ్గించాల్సిందే నేను. ఎక్కువ వచ్చింది సౌండ్. ఎస్, సో అలానే ఒకసారి బ్లాక్స్ అయితే తీసేద్దాం. అండ్ ఇప్పుడు వచ్చేసి దీనికి కొన్ని విండోస్ అయితే యాడ్ చేద్దాం. అండ్ దీని లోపల అండ్ ఫ్లోరింగ్ ఈ సినే బార్ అయితే ఉంది కదా, దీన్ని అయితే ఇందులో పెడితే మనం వచ్చేసి దీన్ని రీక్రాఫ్ట్ చేయాలి. అండ్ నార్మల్ సినే బార్ ఉంది కదా, దీంతో వచ్చేసి చిజిల్ సినే బార్ చేద్దాం. అండ్ సల్ఫర్ వచ్చేసి నా దగ్గర లేదు, ఇంకా కంప్లీట్ గా దీనికే వాడేసాం. ఇప్పుడు వచ్చేసి మనకు సల్ఫర్ అయితే దీని నుంచి చేసుకోవచ్చు కదా. 2 సల్ఫర్స్ అయితే మనకు పెద్ద ఎక్కువ ఏం రావు, 2 వేస్తా నాకు తెలిసి. నేను అనుకుంటున్న ఫ్లోర్ డిజైన్ వచ్చేసి ఇది. ఇవి మనం రెడ్ స్టోన్ వాడి గ్లో అయ్యేలా ఉంటే బాగుండు. బట్ ఎనీవేస్ ఇవి ఇలాగే బాగానే ఉన్నాయి. అండ్ 1 2 ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా సల్ఫర్ అయితే కావాలి. సో ఇంకా నా దగ్గర అయితే ఉంది, సినబార్ ఉంది. సో ఏం చేయలేం. నో. అండ్ చిజిల్ సల్ఫర్. ఇంకొకటి మిగిలింది. అండ్ ఎనీవేస్ మనం దీంతో డోర్స్ చేసుకునేలా ఉంటే బాగుండు. నా దగ్గర స్మెల్ట్ అయిన కాపర్ అయితే ఏం లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను దాంతో అయితే కాపర్ ల్యాంటర్న్స్ అయితే చేసుకుందాం అనుకుంటున్నా, నార్మల్ ల్యాంటర్న్స్ కన్నా. స్మెల్టెడ్ కాపర్ వచ్చేసి లేదు, నగెట్స్ కూడా లేవు. ఇంకా దీన్ని తీసుకెళ్ళి స్మెల్టింగ్ అయితే పెడదాం. ఎవడబ్బా ఏంటి బ్రో ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో అసలు ఎపిసోడ్ అంతా కొడతానే ఉన్నారు స్కెలిటన్స్ నన్ను. రే ఏం చేశాను మిమ్మల్ని నేను. జాంబీస్ నాకెందుకో డౌట్ పడుతుంది, నా వరల్డ్కి ఏదో అయిపోయింది నాకు తెలిసి. అండ్ కరెక్ట్ టైంకి నా దగ్గర వాటర్ కూడా లేదు. ఇంకేం చేయలేం, మన లెక్కలే ఏడ్చింది. అండ్ ఇదేంటి బ్రో ఎంత ఫాస్ట్గా స్మెల్ట్ అయిపోయింది. అండ్ మనం నాకు తెలిసి ల్యాంటర్న్స్ చేసుకోవాలంటే కొన్ని నగెట్స్ కావాలి. అండ్ దీంతో పాటు కొన్ని టార్చెస్ కావాలంటే కొంచెం కోల్, ఐ మీన్ చార్కోల్ అయినా పర్లేదు.
ఇలా సరిపోతాయి. అండ్ ఇప్పుడు మనకి వుడ్ కావాలి, అండ్ వుడ్ ఉంది కదా, అండ్ దీంతో కొన్ని స్టిక్స్, అండ్ దీంతో నార్మల్ టార్చ్ చేద్దాం. అండ్ పెడితే నో ప్లీజ్ అలా చెప్పొద్దు, మన కాపర్ టార్చ్ అయితేనే కాపర్ ల్యాంటర్న్ అవుతుందని. కాపర్ ల్యాంటర్న్ లేదా ఏంటబ్బా? సో ఇంకేం చేయలేం, మనకి దీనికి ఐరన్ కావాలి. అండ్ అస్సలు బాగాలేదబ్బా మనకి లక్ వచ్చేసి, అస్సలు నో. కాపర్ వచ్చేసి ఇందులో పడదాం, ఇంకెక్కడ ప్లేస్ లేదా ఏంటి? నా ఇన్వెంటరీ వచ్చేసి బీభత్సంగా ఫుల్ అయిపోయింది. అండ్ ఎస్ సోల్ టార్చ్ అయితే ఉంది, అండ్ ఐరన్ నగ్గెట్స్ అయితే ఉండాలి. 8 ఉన్నాయి నాకు తెలిసి, దీంతో ఒక్క ల్యాంటర్న్ వస్తుంది. ఒక్క ల్యాంటర్న్. అండ్ ఐరన్ కూడా లేదు, మనం స్టిల్ ఐరన్ కూడా స్మెల్ చెయ్యాలి. అండ్ ఏదైనా మాబ్ వస్తే బాగుండబ్బా, మనం దాంట్లోనే స్మెల్ చేసుకునే విధంగా ఉంటాయి. అది కూడా కొంచెం యూనిక్ గా అయితే ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇందులో కోల్ లేదు, బట్ ఎనీవేస్. అండ్ ఇప్పుడు ఈ ఐరన్ వచ్చేసి స్మెల్టింగ్ అయితే పెడదాం. ఇంకా ఫాస్ట్ గా అయితే రావట్లేదు. మనం ఈ నార్మల్ ఫైనాన్సెస్ ప్లేస్ లో వచ్చేసి బ్లాస్ట్ ఫైనాన్సెస్ రీప్లేస్ చేస్తే బాగుండు. ఒకటి వచ్చింది. అండ్ దీంతో వచ్చేసి నగెట్స్, దీంతో అండ్ ఇంకొక ల్యాంటర్న్, ఇంకొకటి వస్తే చాలు నాకు. అండ్ యా అండ్ ఇంకొకటి. అండ్ దేర్ యు గో, ఫైనలీ మనకు వచ్చేసి మనకు కావాల్సిన ల్యాంటర్న్స్ అయితే వచ్చేసాయి. ఇంకా వీటిని తీసుకుని నో వెళ్ళిపోదాం. నాకు ఎందుకో ఇది చూస్తుంటే ఏదో మోడెడ్ సిరీస్ అయితే అనిపిస్తుంది అబ్బా, ఈ బ్లాగ్స్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది ఈ బ్లాగ్స్. సో మీరు ఎవరన్నా ఈ కైండ్ ఆఫ్ బ్లాగ్స్ ఈ అప్డేట్ కన్నా ముందు ఎక్కడన్నా చూసుంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీరు ఎక్కడ చూసారో దీన్ని. నాకు తెలిసి మాక్సిమం చూడడానికి మడ్లో అయితే అనిపిస్తుంది, మడ్ అండ్ మ్యాంగూర్ కాంబినేషన్ లాగా. అండ్ దీనికి వచ్చేసి మనం బ్లాక్, ఐ మీన్ డోర్ కింద వచ్చేసి పెడితే ఇంకా మ్యాంగ్రూ డోరే పెట్టాలి. బట్ నా దగ్గర వచ్చేసి మ్యాంగ్రూ అయితే లేదు, అండ్ నా దగ్గర వుడ్ కూడా లేదు అనుకుంటా. లేదు. అండ్ ఇప్పుడు మనం నాకు వచ్చేసి ఇంకా దీంట్ లోపల కొంచెం ఒక హౌస్ అయితే అనిపించాలంటే స్టోన్ ఉంది కదా, ఇప్పుడు ఈ స్టోన్ అయితే స్టోన్ కట్టర్ లో పెడితే నాకు తెలిసి కాపర్ స్టోన్ అయితే రావాలి. యా సరిపోతుంది 8. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ ఉంది కదా. అండ్ ఫస్ట్ వచ్చేసి కొంచెం వుడ్ అయితే మైన్ చేసుకుందాం. సరిపోయింది అబ్బా, మనకి ఇన్వెంటరీలో స్పేసే లేదు అసలు. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పర్లేదు, మనమే క్రాఫ్ట్ చేసుకుందాం, దాని అవ్వలేదు. అండ్ క్రాఫ్టింగ్ టేబుల్, అండ్ దీని కింద పడేస్తే. అండ్ ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ చేయాల్సిన ఒక ఫర్నెన్స్, అండ్ దీంతో పాటు ప్లాంక్స్, అండ్ దీంతో అయితే ఒక 2 చెస్ట్స్ అయితే చేద్దాం. అండ్ ఈ క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసుకెళ్దాం. అండ్ ఫస్ట్ వచ్చేసి 2 ప్లేస్ చేసి అయితే వద్దాం. ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఇక్కడైతే బాగుంటది. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి ఇక్కడ పెడదాం. అండ్ ఇక్కడ బెడ్ పెడదాం. బెడ్ వచ్చేసి 2 కైండ్ ఆఫ్ బెడ్స్, ఒకటే పెడదాం. నేను ఎటు వచ్చాను, ఎక్కడ కదా మన బేస్ ఉండేది. బెడ్కి వచ్చేసి మనకి ఊల్ కావాలి, అండ్ ఊల్ వచ్చేసి లేదు నా దగ్గర.
నాకు తెలిసిన ఎంటర్ చెస్ట్ లో కూడా బెడ్ ఉండి ఉండదు. ఎన్నో ఈ చెస్ట్ లోనే ఉందా? ఐ మీన్ ఈ షర్కర్ బాక్స్ లో కూడా లేదు. కలెక్ట్ అవ్వలేదు అబ్బా ఇది. ఇంక ఇక్కడ ఎక్కడ బెడ్ అయితే లేదు కాబట్టి ఇంకా బెడ్ అయితే వదిలేదాం, పర్లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడన్నా చూద్దాం. అండ్ నాకు తెలిసి కంప్లీట్ అయిపోయినట్టే మన సల్ఫర్ బ్లాక్స్ అండ్ సినబరే కదా అది. నాకు నేమ్ అయితే గుర్తున్నట్లేదు అండి. కాంబినేషన్ తో కట్టిన బేస్ వచ్చేసి అండ్ ఇది అండ్ అంతేకాకుండా ఈ సల్ఫర్ క్యూబ్ ఫామ్ నాకు తెలిసి గ్రో అయిపోయి ఉంటాయి. ఏవబ్బా ఇవి నాకు తెలిసి వీటిని మాబ్స్ ఏం చేయవు కదా, మరి ఏమైంది? డీస్పాన్ కూడా అవ్వవు. ఐ డోంట్ నో. సో చూద్దాం. నాకు తెలిసి నేను చూస్తా, గూగుల్ అడిగి లేదంటే యూట్యూబ్ లోనే చూస్తా ఎందుకు అలా అయిందా. అండ్ దీని అయితే ఇంకెలాగ ఉంచేద్దాం, బాగుంది చూడడానికి కూడా. మన బేస్ దగ్గర కూడా ఇంకొక 2-3 అయితే బిల్ చేద్దాం అలాంటివి. ఇది చాలా పైకి అయితే వెళ్తుంది అబ్బా, చూసారు కదా, చాలా వరకు అయితే వెళ్తుంది పైకి ఇది. అండ్ నాకైతే బేస్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ తెలియట్లేదు అబ్బా ఎక్కడ చూసానో. అండ్ ఒక్కసారి ఆగండి, దీని ప్లేస్ లో వచ్చేసి అండ్ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైక్ గ్లాస్ అయితే ఉంది కదా, ఉంది. అండ్ దీంతో ఒక్క 16 సరిపోతా మనకి, 16 కూడా ఎక్కువే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది ఎల్లో డై. నా దగ్గర ఉండే ఉంటుంది నాకు తెలిసి, ఐ థింక్ సో. ఎందుకంటే నేను ఎక్కువ ఎల్లో డై వాడేసింది ఈ బ్యానర్స్ మీద. దీని చేయడం వల్ల నాకు చాలా వరకు డై అయితే వేస్ట్ అయిపోయింది, ఎందుకంటే కొన్ని వర్క్ అవ్వలేదు. అండ్ ఇక్కడ లేదు. నో గాయస్, అయిపోయింది. నేను ఆ హార్డ్నెస్ అయితే ఏదైతే ఉంటుందో హ్యాపీగా ఇంకా అక్కడతోనే అయిపోయింది. ఓకే గైస్, ఇంక ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఎల్లో గ్లాస్ కన్నా ఇది బాగుంటది, ఇంక ఇది పెడదాం. అండ్ ఇటు సైడ్ కూడా అండ్ ఒక్కసారి కానీ గ్లాస్ స్ట్రక్చర్ ఏదో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే గైస్, నేను వాడుతున్న రిసోర్స్ ప్యాక్ వచ్చేసి కొంచెం గ్లిచ్ అన్నట్టు ఉంది. నేను నెక్స్ట్ స్టెప్స్ వచ్చేసి దీని అయితే ఫిక్స్ చేస్తా అంతే. ఇంక ఎపిసోడ్కి వచ్చేసి సో గైస్, ఈ వీడియో వచ్చేసి మీకు ఎలా అనిపించింది? అంతేకాకుండా ఛానల్ కొత్తగా వచ్చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఇంకొక ఎపిసోడ్ అయితే మీ ముందుకు అయితే వస్తాను. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్ అండ్ బాయ్.